మీ ఆయన బతికే ఉన్నారా? చచ్చిపోయారు. చచ్చిపోయారు. కష్టపడితే కూడు లేకపోతే లేదు. అలాంటిది 6 సంవత్సరాలు అయింది పెన్షన్ పోయి. ఎందుకు పెన్షన్ ఎందుకు పోయిందమ్మా? ఎందుకు తీస్తారో తెలియదండి. ఆ. కాగితం వచ్చింది పెన్షన్ తీస్తామనేసి. అలా ఎలా తీసేస్తారు? విడోకి సింగిల్ ఉమెన్కి పెన్షన్ గవర్నమెంట్ ఇచ్చే ప్రభుత్వం నుంచి వచ్చేది. మరి ఏ రీజన్తో ఎందుకు ఆపుతున్నారు? పాపం ఇలాంటి వాళ్ళకి ఆపకూడదు. అందరూ ఇక్కడ అదే మాట అమ్మ. సో ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉన్న ఇంటిని వాళ్ళ వంటి పరిస్థితిని కూడా గమనించుకొని ప్రభుత్వం మినిమం గవర్నమెంట్ నుంచి వచ్చే మినిమం ఆర్థిక వనరులు వీళ్ళకి వచ్చేటట్టు చేయటం మినిమం మానవతా దృక్పథం అండి. మీరంతా ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే మీరు ఎంపికపడి ఉన్నారండి. సో నిజంగా కష్టంలో ఉన్న వాళ్ళని ఇట్లాంటి నేను చాలామందిని చూస్తున్నాను. అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం లేదు. ఒకరింట్లో 3-4 విడోస్ ఉంటే భర్తలు చనిపోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, కొంతమందికి అనారోగ్యంతో ఉన్న విడో లేడీస్ కూడా ఉంటారు. కానీ ఒకటే ఇంటి నెంబర్ ఉండటం వల్ల ఒక ఇంటి నెంబర్లో ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇవ్వనంటున్నారు, ఒకరికే ఇస్తానంటున్నారు. మరి ఆ ఒకరు అనారోగ్యానికి మందులే కొనుక్కుంటారా? వాళ్ళ ఇంటిని పిల్లల్ని నడిపించుకుంటారా? కష్టం అవుతుంది కదా. సో ఇట్లాంటివి కొన్ని గుర్తించి నిజంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలంటే ఇట్లాంటి వాళ్ళకి వచ్చే పెన్షన్ని జెన్యూన్గా ఇలాంటి వాళ్ళకి అందిస్తే బాగుంటుంది.